కృపగలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మీ పాదాలకు వేల స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఈ రీతిగా మరలా ప్రభు ఈ 8వ తారీఖు రాత్రి కుమ్మరపాలెములో ప్రభా తండ్రి నాయన, మీరు ఏర్పాటు చేయించిన మీ దాసుని ద్వారా ఏర్పాటు చేయించినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన కొరకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, కూడి వచ్చిన నాయన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోనండి తండ్రి. మా ప్రభా, ఇదిగో తండ్రి దాసుల్ని నాయన మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. తండ్రి, మీరేమి వచ్చిన ప్రజలతో మీరేం మాట్లాడినై ఉన్నారు ప్రభా. మీ దాసుని నిలబెట్టి మీ శిలువ చాటును మరుగుపరిచి మీ పరలోక వర్తమానములను ఈ దాసుని ద్వారా తండ్రి కూడి వచ్చిన మాకందరికీ వినిపింపజేయమని మనవి చేసుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధలు చేయండి. ఈ కూడికను ఆది నుండి అంతవరకు కూడా మీ ఆత్మస్వాధీనంలో జరిగించి కేవలము మీ నామను మాత్రమే మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం ద్వారా ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం, హల్లెలూయా. దేవుని వాక్యం అందించడానికి మన మధ్యకి మరి దేవుని సేవకులు, దైవజనులు, మరి పరిశుద్ధ రాజయ్య గారు వచ్చారు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని నా మహిమార్థమే చప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. రైట్. బండి ఏదైనా వస్తే వెళ్ళడానికి దారి ఉంచున్నాను. అటు ఇటు కూడా మనం రోడ్లలో ఉన్నాం కదా. లూకా సువార్త 1వ అధ్యాయము లోనికి మనం వెళ్ళబోతున్నాం. మన ప్రభువును ఘనరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ఇక్కడ క్రిస్మస్ పర్వదినాన్ని అనగా యేసయ్య పుట్టుకను పురస్కరించుకొని కేంద్రంగా చేసుకుని యేసయ్య మాటలు మీకు అందించడానికి మేమంతా వచ్చాం. ఇవి మంచి మాటలు, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న మాటలు, ప్రయోజనాన్ని తెస్తున్న మాటలు. కాబట్టి మీరు ఎవరైనా కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, మీరు కొద్ది నిమిషాలు దేవుని మాటలు వింటే అవి మీకు దీవెనకరంగా ప్రభువు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏంటంటే పలికే మాటలు మీకు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే నేను బోధించినా పెద్ద సుఖమేమీ లేదు. విషయాలు చక్కగా ఏం బోధిస్తున్నామనే సంగతులు మీరు అర్థం చేసుకుంటూ వినండి. 2-3 పిల్లలు అక్కడ ఉండి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి. ఇంకా కొద్దిమంది వస్తున్నారు కాబట్టి కూర్చోబెట్టండి. దయచేసి బయట ఉన్న బిడ్డలు కూడా అత్యవసరం అయితే తప్ప మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడాలనుకుంటే మెల్లిగా మౌనంగా మాట్లాడుకోండి. మేము రోజు రాము, ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కాసేపు దేవుని మాటలు అందించి వెళ్ళే బిడ్డలం కాబట్టి మరి మీరు మాకు ప్రేమతో మమ్ములను ప్రేమించాలని మనం చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వినడం అనేది ఒక అలవాటు, ఒక ఆశీర్వాదం. వాక్యం అర్థం చేసుకోవడం అనేది ఒక కృప. వాక్యం తెలియాలి, వాక్యం తెలియాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తాతయ్యాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి a+b² = a² + b² + 2ab అంటే ఏదోలా చెప్తున్నాడు, ఆడు ఏదో పిచ్చోడు అనుకుంటాను, ఏ అంటున్నాడు బి అంటున్నాడు అనుకుంటారు. అలాగే వాక్యం కూడా అర్థమయ్యే స్థితిలోనికి మనుషులను పట్టుకురావడం
సేవకుల యొక్క పని అది. సేవకుల పని ఏంటంటే సంఘాన్ని మనం కట్టడం, అంటే సంఘాన్ని ప్రభువులోనికి ఒక్కొక్క బిడ్డను నడిపించడం ఒక ఎత్తు, నడిపిన బిడ్డలను వాక్యంలోనికి ప్రవేశింపజేసి వాళ్ళని ఒక స్థానంలోనికి, వాక్యం అర్థం చేసుకునే స్థితిలోనికి తీసుకొని రావడం ఒక ఎత్తు. ఇప్పుడు మేము బైబిల్ స్టడీ చేసాం 7 నుండి 8 గంటల వరకు. యవన బిడ్డలు మరి ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తూ చాలా విషయాలు వాళ్ళే చెప్తున్నారు. వాక్యపు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మీకు ఆనందం కలుగుతుంది. వాక్యంలో ఉన్న ఆనందాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి కలిగిన కారణాల ఒక కారణం వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చను అంటాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసనంటాడు. నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. వాక్యానికి చాలా టైటిల్స్ ఉన్నాయి. వాక్యం ద్వారా కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వచ్చిన సమస్యల్లో ఏంటంటే మీరు వాక్యం తప్ప ఏది చెప్పినా వింటారు. నేను వాక్యం గంటసేపు చెప్తే ఎక్కువ మందికి అర్థం కాదు. పక్కన ఒక మాటకైనా అన్నానంటే మీ అందరికి ఎక్కుద్ది. అసలు ఆడిచోళ్ళు మీకెందుకు అయ్యారంటారు. చూసారా, వెంటనే అర్థం అవుద్ది. వాక్యం గంట చెప్పినా కానీ ఎక్కదు. అందుకే వాక్యాన్ని వినే కృపను మీరు పొందితే దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. పట్టిన దరిద్రం వదలాలంటే వాక్యం ప్రవేశించాలి. మీరు పలావు తిన్నారనుకోండి, పలావు తింటే ఏమవుతుంది? చెయ్యంతా చెప్పండి అమ్మా, జిడ్డుగా ఉంటుంది. దానికి రాసి దీనికి రాసి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీరు. ఈ లోపుగా అక్కడ ఏదైనా ఓ నిమ్మకాయో లేక ఏదైనా సర్ఫో సోపో ఉందనుకోండి, దాన్ని అంటిస్తే ఏమవుతుంది? అదంతా కూడా శుభ్రం అయిపోతుంది. కారణం ఏంటి? అందులో అది ఉంటుంది, ఆమ్లం ఉంటుంది దానిలో. కాబట్టి వెంటనే వదిలిపోతుంది. అలాంటి శక్తి వాక్యానికి ఉంది. వాక్యము హృదయాన్ని కడుగుతుంది. వాక్యము హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. బైబిల్లో వాక్యముతో ఉదక స్నానం అన్నాడు. ఏ స్నానం చెప్పండి? హల్లెలూయా, ఆమేన్. వాక్యముతో స్నానం చేయించే సంఘాలుగా మన సంఘాలు ఉండాలి. స్నానం చేయించాలంటే అయ్యగారు ఎంత? 2 గ్లాసులు నీళ్ళు సరిపోతాయా? అది ఉదక స్నానం పడాలంటే మరి మీకు సమృద్ధి అయిన వాక్యం ఉండాలి. హల్లెలూయా. అయ్యగారు 2 వచనాలు చదివి ప్రార్థన చేయండి అంటారు కొంతమంది. సొల్లు కబుర్లు మాత్రం గంటలు చెప్పుకుంటారు. ఒట్టి కబుర్లు గంటలు ఆడతామే, వాక్యాన్ని ఎందుకు మనం చదవలేం? ఈరోజు 5 అధ్యాయాలు చదివాను, ఈరోజు 10 అధ్యాయాలు చదివాను, ఈరోజు 20 అధ్యాయాలు చదివాను అనే తల్లులు మనకు కావాలి. వాళ్ళ పిల్లలు దేశానికి ప్రయోజకులు అవుతారు. స్తోత్రం. గంటల తరబడి వ్యర్థమైన మాటలు చెప్పుకునే వాళ్ళ పిల్లలు ఎట్లా ప్రయోజకులు అవుతారు? వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. మేము లూకాసు వార్త 1వ అధ్యాయాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా ధ్యానిస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియ కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియ గర్భములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ గర్భములో యోహాను భక్తుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు కార్యాన్ని చేస్తున్నారు. మరియ మాట్లాడింది, యేసయ్యను పొగిడింది. నా రక్షకుడు, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించుచున్నది, దేవుని యందు ఆనందించుచున్నదని మరియ పలికితే, ఎలిజబెత్ ఏమో నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించనని ఆమె మాట్లాడుతుంది.
ఇక వీళ్ళిద్దరూ కలిసి దేవుణ్ణి మహిమపరిచి గొప్ప చేసి పైకెత్తి ఇదే పనిలో ఉన్నారు. దేవుణ్ణి మహిమపరిచే పనిలో ఉన్నారు. ఈ అధ్యాయం అంతా ప్రభువుని గొప్ప చేయడం, ఈ అధ్యాయం అంతా యేసయ్యను పొగడడం. మీరు చేయవలసిన పని ఏంటో చెప్పనా? పొగడాలి. ఎవరిని? మమ్మల్ని కాదు, యేసయ్యను. దేవుణ్ణి పొగిడితే ప్రజలకు ఆశీర్వాదం. ఆయన పొగడడానికే మనము పుట్టాం. ఆయన గణపరచడానికే మానవునికి దేవుడు భూమి మీద జన్మనిచ్చాడు. ఈ లోకంలో నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? కోడిగుడ్లు కోడిపెట్టలు మింగేయిస్తాను కాదు ప్రభువు మనల్ని ఇక్కడికి పంపింది. పంటలల్లా వచ్చినవన్నిటిని మనమే తినేసి కూర్చుంటామని కాదు దేవుడు మనల్ని ఇక్కడికి పంపింది. బ్రతకడానికి మాత్రమే తిని మిగిలిన టైం అంతా ఆ సృష్టికర్తను, ఆ మహోన్నతుని, ఆ సర్వాధికారిని, ఆ సర్వశక్తిమంతుణ్ణి మనం నోటితో పొగడాలి. హృదయములో ఆనందించాలి. ఆయనను బట్టి ఆయన నామాన్ని పైకెత్తాలి, ఆయన నామాన్ని జపించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయనను గూర్చి ఇతరులతో చెప్పాలి. అసలు నీకు దేవుడే లేకపోతే ఇంకెవరిని గురించి చెప్తావు? దేవుణ్ణి గురించి పొగిడే బిడ్డలు ఈ రాత్రి కావాలి. ఇప్పుడు మరియా పొగుడుతా ఉంది, ఘనపరుస్తా ఉంది. తరువాత ఎవరు రంగంలోకి వచ్చారు? ఎలిజబెత్. ఆమె దేవుని నామాన్ని ఘనపరిచింది. వీరిద్దరూ దేవుని నామాన్ని ఘనపరచుచుంటుండగా ఇప్పుడు ఒకప్పుడు అనుమానించాడు, అవునా దేవుడు ఎలా చేస్తాడా అంటే నోరు మూయబడింది. ఒకానొక సమయం వచ్చింది, బిడ్డ పుట్టాడు. బిడ్డను చూసి ఆనందిస్తున్నప్పుడు మళ్ళా నోరు తెరువబడింది. నోరు తెరువబడింది. నాలుక సడలి అతడు దేవునిని స్తుతించడం, మాటలాడడం మొదలుపెట్టాడు. పెంతెకొస్తు సంఘాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మిగిలిన సంఘ బిడ్డలకు కూడా వందనాలు. మీలో చాలా మందికి ప్రవచనాత్మకంగా మాట్లాడాలని ఆశ. ప్రవచనాత్మకంగా ఈయన జకర్యా మాట్లాడబోయే ముందుగా చేసిన పని ఏంటో ఎవరైనా చెప్పండి? ప్రభువును స్తుతించాడు. ప్రభువును స్తుతిస్తే ఏమవుతుంది? దేవుడు ప్రవచనాత్మను నీ మీద ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే నీ నోరు ఎప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి, 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 స్తుతించాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి, కొనియాడాలి. ప్రభునామమును స్తుతించుచున్నాడంటే ఎవరైనా? జకర్యా. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాం చూడండి ఎలా చేస్తున్నాడు. అందును బట్టి చుట్టుపక్కల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమందంతటా ఈ రాత్రి ఇక్కడ ఏం జరుగుతుందో ఈ చుట్టుపక్కలకి ఏమవుతుంది? రేపు ప్రచురం అవుతుంది. రాత్రి మవ్వ నుండి వచ్చారంట, ఆ ఊరు నుండి వచ్చారంట, ఈ ఊరు నుండి వచ్చారంట. ఏం చెప్పారా అనుకుంటారు వాళ్ళందరూ. అందుకనే కదా మనం ప్రచురం అవుతుంది. ఎలిజబెత్ భర్త జకర్యా మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన కార్యాలు, నోరు పోయిన వానికి నోరు వచ్చిన సంగతి చుట్టుపక్కల గ్రామాలకు ఏమైంది? తెలిసిపోయింది. దేవుడు ఆయనకు నోరు ఇచ్చాడంట. మళ్ళా జకర్యా మాట్లాడటం మొదలు పెట్టాడంట అని చెప్పేసి జనానికి తెలిసింది. ప్రచురమాయను. ప్రభు హస్తం అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకుని, ఈరోజు మధ్యాహ్నం మేము దీన్ని ధ్యానించాం. మీకు కూడా కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెడతాను. నాతో ఈ మాటలు చెప్పండి. ప్రభు హస్తం అతనికి తోడై ఉండెను గనుక వినిన వారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో, ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అనుకున్నారంట. మీ బిడ్డలను ఈరోజు ఇలా అనుకోండి, ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని అనుకుంటారా?
మనకు తెలుసుగా, మనం ఏమనుకుంటాం పల్లెటూళ్ళలోనైనా సిటీలో, అమ్మాయోయ్ ఈడు మామూలుడు కాదు, కొంపలకు నొప్పి పెడతాడు అంటున్నారా? అంతేనా? అలా అనుకోలే వాళ్ళంట ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి ఒక్కొక్క సంఘటన పరిశీలన చేస్తుంటే, అమ్మో ఈ పిల్లోడు, ఏ పిల్లోడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన జోలు ఎందుకండి ఈ రాత్రి అంటే, క్రిస్మస్ కన్నా ముందు, క్రీస్తు జన్మకు ముందు మార్గమును సరళము చేయడానికి పంపబడిన ప్రవక్త ఎవరాయన? యోహాను. ఇది నీకు అర్థమైతే యేసయ్య ఎందుకు పుట్టాడో కూడా నీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు కారణ జన్ములు. స్తోత్రం. ఈ పిల్లాడిని చూచినప్పుడు అంట అందరూ అనుకుంటున్నారంట, అమ్మో ఈ పిల్లాడు ఎట్లాంటి వాడవుతాడు, మామూలు పిల్లోడు కాదనుకుంటానమ్మా. మరే పిల్లాడు? ఈ బిడ్డడు గొప్పవాడవుతాడు. ఈ బిడ్డ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారనుకుంటాను. ఈ బిడ్డకు ఏమి తోడుగా ఉంది? దేవుని హస్తం ఉందా లేదా? బైబిల్లో ఎన్నో వచ్చినది? 66 అంట. చూడండి అమ్మా, లోక 1:66 చదవండి, అందరు కలిసి చదవండి. ప్రభు హస్తము, ఇది కోరుకోవాలి అన్నోళ్ళు అందరూ. ఇటు చూడండి కాసేపు. ఏం కోరుకోవాలి? దేవుని హస్తము తోడుగా ఉండాలి. మీరు బండి మీద ప్రయాణం చేసేటప్పుడు, మీరు వాయిద్యం వాయించేటప్పుడు, మామూలుగా వాయిద్యం వాయించడం వేరు, ప్రభు హస్తము తోడుగా ఉండి వాయించడము వేరు. అప్పుడేమవుతుందో తెలుసా? అప్పుడు మీకు మీ స్టార్ వేరుగా ఉంటది. ఇక స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చూసారా? వాళ్ళు చూస్తున్నారంట, ఈ పిల్లడు మామూలు పిల్లడు కాదు, వీనితో పాటుగా దేవుని హస్తము. చూసారా? స్పర్జన్ ఏంటి లేచావేట్రా, పైకి రా చెప్తా ఒకసారి రా. ఇప్పుడు స్పర్జన్ బాబు ఎక్కడ ఉన్నాడు? మీ పాస్టర్ గారు, లేక మీ పాస్టర్ గారు అబ్బాయి, లేకపోతే మన పెద్ద పాస్టర్ గారి మనవడు, లేకపోతే స్థానిక పాస్టర్ గారు అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? హస్తం అంటారు. ఇలా ఉన్నప్పుడు ఏముంటుంది? ధైర్యం. చూసారా? దీన్ని ఏమంటారంటే హస్తము తోడై ఉండుట. అంటే దీని అర్థం ఏంటంటే, నేను నీతోనే. రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు? ఫోటోలు దిగేటప్పుడు స్టేట్ లీడర్తో లోకల్ లీడరు చేయించుకుని ఫోటో దిగుతాడు. అంటే అర్థం ఏంటి? నేను మామూలుని కాదు, నాకు ఎక్కడికెక్కడికో ఉంది అని దాని అర్థం. అంతే కదా? మరి దేవుడే నీ మీద చేయించితే, దేవుని హస్తమే నీకు తోడుగా ఉంటే మామూలు సంగత? ఈ రాత్రి మీరు కోరుకోవలసింది ఏంటంటే, ప్రభువా నా బిడ్డకు నీ హస్తమును తోడుగా ఉంచండి నాయనా, నీ హస్తముతో నా బిడ్డను తాకండి నాయనా, నీ హస్తమును నా బిడ్డ మీద నుంచండి స్వామి. నిన్నగాక 2 రోజుల క్రితం అక్కడ కొల్లేరు ప్రాంతానికి వెళ్ళాం. సరే, అక్కడ సేవకులు వచ్చారంటే నేను కూడా 1 గంట ఉండి కాసేపు మాట్లాడి అమ్మిని నేను సమయం గడుపుతాను. ఈలోపు ఒక ఆయన వచ్చాడు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. సర్లే చేయ, ఇదిగో మీద చేయి, మాకు దూరంగా ఉండి చేయమంటున్నాడు. చూసారా? కొన్ని పరిచర్యలో కూడా రకరకాలైన కేసులు ఎదురవుతాయి. కొన్ని మెంటల్ కేసులు, కొన్ని జెంటిల్ కేసులు, రకరకాల కేసులు. నేనేం చేయాలి? ఇంకా నాకేం అర్థం కాల. సర్లే తర్వాత చేస్తానన్నా. కాదు, ఇప్పుడే చేయమంటున్నాడు. మళ్ళా నేను చేయనన్నా. చేయవా అంటున్నాడు మళ్ళా. మన హస్తం కాదు, దేవుని హస్తము తోడుగా ఉంటే మనకు ధైర్యం. మీ బిడ్డలకు కూడా ఎవరు తోడుగా ఉండాలి? దేవా నీ హస్తము తోడుగా. ఒక సంగతి చెప్తాను, చక్కగా ఇటు వినండి. దేవుని హస్తము తోడుగా ఉండడం ఒక ఎత్తు అయితే, యోహానుకు ఆ సంగతి అంటే ఇరుగు పొరుగు వారు చూచారంట. ఏం చూశారయ్య గారు? దేవుని హస్తము యోహానుకు తోడుగా ఉండడం. అది చూడాలి, అది చూడాలి. ప్రజలు చూచినప్పుడు వాళ్ళకి ఏం కనబడాలి? నీ మీద దేవుని
హస్తం. ఆడంతా పెద్ద డ్రామాలేరా అంటే అర్థం ఏంటి? మనం ఏమేస్తున్నట్లు? డ్రామాలు వేస్తున్నట్లు. వాళ్ళకి ఎట్లా తెలిసింది చెప్పండి? మీరేం చెప్పట్లా. వాళ్ళకి ఎట్లా తెలిసింది? బయట వాళ్ళకి వాళ్ళు చూశారు. వాళ్ళు చూసినప్పుడు తెలుస్తుందా తెలీదా? వాళ్ళకు కూడా ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి, చూస్తారు. వాళ్ళు చూసి చెప్పేస్తారు మనం డ్రామా వేస్తున్నామో నిజంగా ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు 48 ఏళ్ళు అంటే 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఎవరిని? సోన్ రాజు అయ్య గారిని. చూసారా? మీకు జీవితంలో కొద్దిమంది ఒరిజినల్ పీపుల్ కనబడతారు. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈయన ఒరిజినల్ రా అనేటటువంటి వ్యక్తులు తగులుతారు. అలాంటి వారిలో సోన్ రాజు అయ్య గారు ఒకరు. ఆమేన్. ఎస్. అందుకనే పరిచర్య ఇక్కడ దేవుడు జరిగిస్తున్నారు. వారి బిడ్డలను దేవుడు, అల్లుడు గారిని దేవుడు వాడుకున్నారు, మనవున్న దేవుడు వాడుకుంటున్నారు. ప్రజలు మనల్ని ఏం చేస్తారు? చూస్తారు. ఇక్కడ యోహాను భక్తుడిని కూడా ఏం చేశారు? చూశారు. థ్యాంక్ యూ నాన్న. బీసీటీ ప్లీజ్. చూశారు. చూస్తేనంట వాళ్ళకి ఏం కనబడింది? యోహాను ఒక్కడే కాదు, దేవుని హస్తము వారికి తోడై ఉండుట. పిల్లలు వింటున్నారు? మీరు వినాలి. మీరు బడికి వెళ్తున్నారంటే వాక్యం వినాల్సింది. తోడై ఉండుట. ఏమి తోడై ఉండుట? ప్రభువు హస్తము. దేవుని హస్తం అంటే మామూలు సంగతి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను. అటు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి మీరు వెడితే పెద్ద పెద్ద మెషిన్స్ పనిచేస్తున్నాయి. మన దగ్గర జేసీబీలు ఉన్నాయి కదా పాస్టర్ గారు. ఈ జేసీబీ లాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి, ప్రొక్లైన్స్. అదేం చేస్తుందో అలా తీసి ఒక చేత్తో ఇలా పడేస్తే ట్రాక్టర్ ఒక్క దెబ్బతో నిండిపోతుంది. ఒక ట్రాక్టర్ కూడా కాదు, పెద్ద లోడే నిండిపోయినంత పెద్ద పెద్దవి వచ్చేసినాయి ఇప్పుడు. చూసారా? పెద్ద పెద్దవి వచ్చేసింది. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అది చూసినప్పుడు ఈరోజు విమానం కనుగొన్నటువంటి రోజంట. ఎవరైనా రైట్ సోదరులు ఇద్దరు కూడా. ఈ జేసీబీ కనుగొన్నది కూడా జోసెఫ్ కెనీనో ఏదో ఉంది అతని పేరు. అతని పేరు మీదగానే జేసీబీ అని పేరు పెట్టారు. ఆ చేతిని బట్టి కనుగొన్నాడు. ఈ చెయ్యి చూసారా ఎట్లా ఉంటుందో? అలా తీసి డిప్పలో ఇలా వేసేటట్లుగా. మరి జేసీబీ హ్యాండే అంతుంటే, ప్రొక్లైన్ హ్యాండే అంతుంటే, దేవుని హస్తం ఎంత ఉందంటారు? చాలా గొప్పది కదూ, మహనీయమైనది కదూ. యెహోవా దక్షిణహస్తము అబో సాహస కార్యములు చేస్తుంది అన్నాడు. ఆ హస్తం అంట ఎవరికి తోడుగా ఉంది? యోహానుకు తోడుగా ఉంది. నీవు ఆయన మాట వింటే ప్రభువు నీకు కూడా తోడుగా ఉంచుతాడు. దేవుని హస్తమే నీకు తోడుగా ఉంటే నీకు విరోధి ఎవడు ఉండలేడు, ఉండజాలడు. విరోధులను జయించడానికి ప్రభువు నీకు కృప చూపుతాడు. చూడండి ఏమన్నాడు అక్కడ? తోడై ఉండెను గనుక ఆ సంగతులను విన్నవారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని మనస్సులో ఉంచుకున్నారట. చూసారా? దే వర్ అట్రాక్టెడ్ బై దిస్ లిటిల్ బాయ్. ఈ చిన్న బిడ్డను చూచి వారందరూ ఏమయ్యారు? ఆకర్షించబడ్డారు. కారణం ప్రభు. మనలను బట్టి కాదు, మనకు తోడై ఉన్నటువంటి హస్తాన్ని బట్టి ప్రజలు దీవించబడాలి, ప్రజలు ఆకర్షింపబడాలి, ప్రజలు ఆశీర్వదింప. క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలు ఎంతమంది వచ్చారు ఈ రాత్రి? మీకు దేవుడు తోడుగా ఉన్నాడని ప్రజలు చూడాలని మా కోరిక. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు అసలు వీళ్ళు ఏంటండి, ఏదో గుడికి వస్తున్నారు కానీ సుఖం దుఃఖం చిచ్చి చిచ్చి అన్నారనుకో, వాళ్ళని తిట్టినట్ట నన్ను తిట్టినట్ట. ముగ్గురు పాస్టర్ గారులకి ఏదో సిమెంట్ బొమెంట్ అంటే ఇప్పించా. చాలా మందికి ఇప్పించామనుకోండి, ముగ్గురు ఎగ్గొట్టారు. వాళ్ళ ఒక పాస్టర్ గారి గురించి ఒకడు ఫోన్ చేయా నన్ను. నా ముందు ఆయన తిట్ట బూతులు, పచ్చి బూతులు. నేను అడిగాను, పాస్టర్ గారు నిన్ను తిట్టినట్ట అది నన్ను తిట్టినట్ట? చూసారా? ఎవరిని తిట్టినట్టు? వాస్తవంగా నన్నే తిట్టినట్టు. నేను అన్నాను, ఎందుకు అయ్యగారు 40 అనుకుంటా కట్టాల్సింది, ఒక 20 అన్న పట్టురండి, మిగిలిన 20 వేసి నేను కడతాలే అన్నా. ఇప్పించే విషయాల్లో చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఊరగా ఇప్పించండి ఇప్పించండి అంటారు.
ఇప్పించిన తర్వాత మిమ్మల్ని తిప్పిస్తారు, ఆ తర్వాత మిమ్మల్ని కప్పిస్తారు, ఆ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. మనం కాదు, దేవుని హస్తము వారికి తోడుగా ఉండినట్లుగా ప్రార్థన చేయడం మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా, దేవుని హస్తము తోడుగా ఉన్నట్లుగా వారు చూసి అంట ఎక్కడ పెట్టుకున్నారా విషయాలు? మనస్సులో ప్రింట్ పడిపోయింది వాళ్ళకి. చెప్పండి, ఎవరికి? ముద్ర పడింది. ఈ పిల్లంటే ఏంటనుకుంటున్నావు? దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉన్నాడు. ఈ పిల్లోడు అంటే ఏంటనుకుంటున్నావు? ఈ బిడ్డకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ కుటుంబం అంటే ఏంటనుకుంటున్నావు? ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ సంఘం అంటే మామూలు సంగతి కాదు, ఈ సంఘానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ నాయకునికి దేవుడు తోడుగా ఉన్నాడనే ముద్ర పడాలి జనాల హృదయాల్లో. దేవుడు విడిచిపెట్టాడనే ముద్ర పడితే మనం సమస్తాన్ని కోల్పోయినట్లే. దేవుడు మనకు తోడుగా ఉండడము ప్రజలు చూస్తారు. చెప్పండి, దేవుడు మనల్ని విడిచిపెట్టడము ప్రజలు చూస్తారు. తర్వాత వచ్చిన చదువునానా. మరియు అతని తండ్రి జకర్యా ఇక పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయాడంట. దేవునికి స్తోత్రం. బిడ్డను ఎప్పుడైతే వాళ్ళు అలా చూస్తున్నారో అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. దేవుని సన్నిధిని ప్రజలు చూచినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే మనం కనపడడం కాదు, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని చూపించాలి. ప్రభువు కనపడేటట్లుగా మన క్యాండిల్స్లో ప్రభు కనపడేటట్లుగా చేయాలి, మన పాటల్లో ప్రభు కనపడేటట్లుగా చేయాలి, మన వాక్య భాగంలో ప్రభు కనపడేటట్లుగా చేయాలి. మనం ప్రభువునే ప్రాధాన్యత ఇవ్వాలి. మేము తల ఒక 5 పేటలు వేసుకుని ఇక్కడ దిగామనుకోండి, మమ్మల్ని చూడమనా, ఎవరన్నా చూడమనా? యేసు రక్తమే. ఈ మధ్య ఒక ఆయన పెద్ద కర్ర వేసుకుని దిగాడు, ఎట్టు నడుతున్నాడు, టోపీ ఒకటి పెట్టుకుని. మామూలుగా ఉంటే నిన్ను ఎవరైనా సేవకుడు అనుకుంటారు. మరీ పెద్ద పెద్ద కర్రలు వేసుకుని, కొంకి కర్రలు, టోపీల మీద టోపీలు పెట్టి నీ నడక మార్చేస్తే ప్రజలు చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉండదు. ప్రభువు కనబడితే చాలు, అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే ప్రభువును చూస్తున్నారో, అతని తండ్రి ఉన్నాడే, ఏ వయసు చెప్పండి అమ్మా? వీళ్ళు కూడా చెప్తున్నారండి పిల్లలు. వృద్ధాప్యం. ఏ వయసు చెప్పండి? వృద్ధాప్యంలో పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయాడు. ఈ అధ్యాయంలో పవన్ గారు కడుపులో ఉన్న యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి గంతులేశాడు. ఇదే అధ్యాయంలో వృద్ధుడైన జకర్యా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పాడు. హల్లెలూయా. వృద్ధులు దేవుని ఆత్మతో నింపబడాలి, బాలురు దేవుని ఆత్మతో నింపబడాలి. మీరేమనుకుంటున్నారంటే దేవుని ఆత్మతో నింపబడేది పెద్దోళ్ళులే, నాకెందుకు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ వృద్ధులు అయిపోయినాక మాదేముందలేరా, ఇక మీదేగా అంటున్నారు వీళ్ళు. ఇక వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు, ఎట్లాగా? వృద్ధులు బాలురు దైవాత్మతో నింపబడాలి. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమొస్తాయి బయటికి? చెప్పండి చెప్పండి చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపబడి మీరేం చేయాలి? ప్రవచనాలు. చాలాసార్లు నాకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, అందరిటేనండి అమ్మా, తాగినోళ్ళు ఎందుకు బూతులే తిట్టాలి, కనబడిన వాళ్ళందరినీ దేవుడు నేను దీవించును గాక, దేవుడు నేను దీవించును గాక అనుకుంటా పోవచ్చుగా. నవ్వుతారేంటి అయ్యారు? చెప్పండి, పోకూడదని ఎక్కడన్నా గ్రంథంలో ఉందా? లేదు కదా. తాగిందేదో తాగారు, కనబడిన వాళ్ళందరినీ ఆశీర్వదించుకుంటూ పోవచ్చు కదా అని నా డౌటే ఏమీ లేదు. కానీ పోతారా? పోరు. అందుకే అది వద్దంటున్నాం మేము కూడా. దేవునికి స్తోత్రం. తాగిందేదో తాగావు, ఇంట్లోకి వచ్చి అల్లరి చేసే బదులు కుండలన్నీ కడిగేయచ్చుగా, భార్యకు హెల్ప్ఫుల్గా ఉంటుందిగా. బెస్ట్ బాయ్, గుడ్ బాయ్ అంటదిగా నీ భార్య, నిన్ను గుడ్ జాబ్ అంటది కదా, అప్రిషియేషన్ వస్తుంది కదా నీకు. కానీ చేస్తాడా? కుండలు కడకపోగా వాటన్నిటినీ యేసు రక్తమే జయం. అందుకే నీవు దానితో కాదు నింపబడవలసింది, పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడటం కాదు, పూర్ణుడైపోయాడంట. ఎవరాయన?
చెప్పండమ్మా. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. స్తోత్రం. ఆమేనంటారా? ప్రవచనాలు అవసరమా కాదా? ప్రవచనాత్మకమైన పరిచర్య మనకు కూడా అవసరం. ఇట్లు ప్రవచించను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకొక మాటలో చెప్పాలంటే మీరందరూ దేవునిని స్తుతించుదురు గాక. ఆ పరిస్థితులు ప్రభువు మీకు అవకాశం అనుగ్రహించును గాక. మీ నోర్లు తెరిచి ప్రభునామానికి, ఇప్పుడు ఇందాక కానుక అన్నారు అయ్యగారు కదా, మొత్తానికి అందరు తీశారు. ఎక్కడెక్కడ పరుసులు తీసి ఒక ఆవిడ జిప్పు తీసి మొత్తానికి అందులో నుండి లాగింది. ఏటది? ధనాన్ని. అది కొన్నిసార్లు మనకు కష్టం అవుద్ది. ఎందుకనంటే మరి చూసుకుని వేయాలిగా, రేపొద్దున బీరకాయలు వంకాయలు కొనుక్కోవాలి, నడుపుకోవాలి కాబట్టి. కానీ స్తోత్రించడానికి, స్తుతించడానికి ఏమైనా ఇబ్బందా? చెప్పండి. నోటితో ఏం చేయొచ్చు? స్తోత్రం 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 అనొచ్చా, అనకూడదా? ఏమండి? కూర్చున్నంతసేపు ఆ సెల్ ఫోనే నొక్కుంటా కూర్చోపోతే స్తోత్రం 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 అంటే నీకు పట్టింది ఆ దారిద్ర్యం వదులుద్దు కదా. నువ్వు అక్కడే కూరుకుపోయావు. ఆ కూరుకుపోయిన స్థితిలో నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కొన్నిసార్లు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, కొంతమంది కూర్చుంటారు వెనకో ఎదరో, ఎంతసేపు నొక్కుతుంది. ఏదైనా ఒకసారి 2 సార్లు నొక్కారనుకో ఏదోలే వచ్చింది అనుకోవచ్చు. ఇక పద్దాక అదే పని మీద ఉంటే బోధించేవాడికి బుర్ర చెప్పండి ఏడెక్కదో. ఏదో ఒకసారి అడిగాడు అక్కడ, సర్లే అనుకున్నారు వాళ్ళు కూడా. ఇక అదే పని మీద ఉన్నాడు. ఆగుతావా ఆగావు నువ్వు అట్లా నాకు కూడా అనిపిస్తుంది కదా. కాబట్టి నీకు స్తుతి అవసరం. స్తుతి నీ గతిని మారుస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పిస్తున్నాడు జకరియా ద్వారా అంటే, మీ నోర్లు తెరవబడునుగాక, మీ నోర్లు స్తుతించునుగాక, మీ నోర్లు ప్రభువుని గణపరుచునుగాక. మీ నోట్లో స్తుతి ఉండాలి. మీరు స్తుతించే బిడ్డలుగా మారాలి. మీ నోట స్తుతి 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 చేయుచు మా నోట అని ఒక పాట ఉండేది కదా. ఆలించుము ప్రియుమారా ప్రభు కొరకై ఈ పాట, స్తుతి చేయుచు మా నోట. ఆలించు ప్రియమారా మా ప్రభావముతో, ప్రభు కొరకై ఈ పాట. సాగర కెరటాలు సంతోషగానముతో, ఆకాశ దీపాలు ఆనంద కాంతులతో, సాగర కెరటాలు సంతోషగానముతో, ఆకాశ దీపాలు ఆనంద కాంతులతో, నామమును సర్వ సృష్టి తరచి తరచి నిన్ను స్తుతింపను. నీదు నామమును సర్వ సృష్టి తరచి తరచి నిన్ను స్తుతించను. ప్రభు కొరకై ఈ పాట, స్తుతి చేయుచు మా నోట. ఆలించు ప్రియమారా మహిమా ప్రభావముతో, ప్రభు కొరకై ఈ పాట. ఆకాశ దీపాలు ఆనంద కాంతులతో, నీదు నామమును సర్వ సృష్టియు తరచి తరచి నిన్ను స్తుతింపను. సర్వ సృష్టియు
తరచి తరచి నిన్ను స్తుతించను ప్రభు కొరకై ఈ పాట స్తుతి చేయుచు మానోట ఆలించుము ప్రియమారా మహిమా ప్రభావముతో ప్రభు కొరకై ఈ పాట. హల్లెలూయా హల్లెలూయా. పెట్టింది ఏదో పెట్టారు మీటింగ్ రజాపురం కుమ్మరివాణి అంతేనా కుమ్మరిపాలెంలో. ఆమేన్. మేము వచ్చాం కాబట్టి దైవజనులు అందరూ వచ్చారు కాబట్టి మీకు ఒక చిన్న సూత్రం, మీకు దీవెన రావడానికి, ఆశీర్వాదం రావడానికి, శాపం కొట్టివేయబడ్డానికి, మీ జీవితాలు ప్రయోజనకరంగా మలచబడడానికి ఒక చిన్న సూత్రం ఏంటంటే మీరు ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. హై స్కూల్కి వెళ్ళారు, బెంచ్లో కూర్చున్నారు, స్తోత్రం 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 అంటున్నారు. ఏమైనా కొంప మునిగిపోద్దా? చెప్పండి. ఎవరమై అంటారు ఎవరన్నా? అనరో. బాగా అనగలిగితే ఏంట్రో వీడికి మరీ భక్తి ఎక్కువైనట్టుందరో అని ఎగతాళి చేస్తారు. దాని ద్వారా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆడపిల్లలు మగపిల్లలు కాలేజీలో కూడా స్తోత్రం అనండి, స్తోత్రం అనండి. ఓ మరీ ఎక్కువ చేయమాకండి, మళ్ళా కంప్లైంట్ చేస్తారు ప్రిన్సిపల్కి. ఊరికినే వినబడినట్లుగా స్తోత్రం అనండి. దేవునికి స్తోత్రం, స్తుతి 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 స్తుతి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అబ్బా, జకరియా అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు. చెప్పండి అందరూ. అప్పుడేంటి అట్లా అరిటాకులాగా ముడుచుకుపోయారు? ఆయన తన ప్రజలకు ఏమిస్తున్నాడు? చెప్పట్లేదు మీరు. ప్రభువు దర్శనమిస్తాడు, దర్శిస్తాడు. మీలో ఒక మార్పు కావాలంటే మీకు దర్శనం రావాలి. ప్రభువు దర్శించినప్పుడు అయ్యగారు మనిషిలో గొప్ప మార్పు వస్తుంది. మామూలుగా మనం చెప్పే కొద్దీ ఇంకా బెగదీసుకుపోతారు, ఏ చేయొద్దంటే అదే చేస్తారు. కానీ ప్రభువు దర్శిస్తే లోబడే మనసులోకి వస్తారు. హల్లెలూయా. ఈ అధ్యాయంలో ప్రభు ఎవరెవరిని దర్శించాడో చెప్పండి. తన ప్రజలను, మరియను, ఎలిజబెత్తును, జకర్యాను, యోహానును దర్శించాడు. దర్శించడం అంటే ఏంటయ్య గారు అసలు గృహ దర్శనం చేయట్లేదు అంటున్నారా? అంటే రమ్మని, కనబడమని. కనబడాలి. ప్రభువు కనబడతాడు మీకు కూడా. క్రైస్తవ్యంలో క్రీస్తుని ఎరిగిన బిడ్డల్లో మీరు కూడా వినండి, ప్రభువుని ఎరగని వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు వస్తే మీకు కూడా కృప. మనకున్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే దేవుని పిల్లలకు వ్యక్తిగతమైన అనుభవాలు ఉంటాయి. ఏమా అర్థమవుతుందన్నమాట? వ్యక్తిగతమైన అనుభవాలు. చిన్నోడా, ప్రభువు నాతో రాత్రి మాట్లాడాడు రా, రాత్రి దర్శనం ఇచ్చాడు రా, కలలో ప్రభు ఈ మాట చెప్పాడు నాన్న, నాకు ఇట్లా కనబడిందయ్యా అని వృద్ధురాలు చెప్పుద్ది. వృద్ధురాలు చెప్పుద్ది, వృద్ధుడు చెప్తాడు, చిన్నపిల్లలు చెప్తారు, పెద్దోళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎవరితో సహవాసం? సృష్టికర్త అయిన దేవునితో సహవాసం. సర్వమును సృజించిన దేవుడు ఆ ముసలమ్మతో ఏం చేస్తున్నాడు? చెప్పట్లేదు మీరు. మీకు ఎంతసేపు ఆ పోజులు కొట్టేవాళ్లే తప్ప ఆ ముసలోళ్ళు కనపడతారా? చెప్పండి. ఆ మామగారి దగ్గరికి వెళ్ళి మీరు గడపండి, మా అమ్మ నీతో ప్రభువు మాట్లాడతాడంటగా, అది ఎట్లా నాకు కూడా చెప్పవా, నా కొరకు కూడా ప్రార్థన చేయవా అని అడగండి. ఉట్టోళ్ళ దగ్గర ఏమి ఉండవు, పోజులు కొడతాం తప్ప. అవి ఎందుకు పనికిరావు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే పోజులు అవి. వాటిని మీరు పెద్దగా పట్టించుకోక్కర్లా. కానీ దేవునితో సహవాసం ఉన్న బిడ్డలను ఎదుక్కోండి, వెదకి వారి దగ్గర వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడండి. దేవుడు ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడో వాళ్ళకు గుర్తుంటాయి. వాళ్ళు ఏమి పెద్ద బీటెక్కలు ఎంటెక్కలు చేయలా. వాళ్ళకి కంప్యూటర్ అంటే ఏంటో తెలీదు. మౌస్ ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు క్లిక్ చేయంటే వాళ్ళకి తెలీదు. కానీ ఏం తెలుసు? దేవుని స్వరం తెలుసు, ప్రభువుతో ఉండడం తెలుసు, దేవునితో మాట్లాడడం తెలుసు, దేవునితో సహవాసం చేయడం తెలుసు, దేవునిని వెంబడించడం. నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు.
ఆమేన్. అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు. స్తోత్రం. ఆమేన్. చూడండి ఇంకా ఏమంటున్నాడు? ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి అబ్బో ఏంటంట, ఇందుకే మేము కూడా వచ్చింది ఇక్కడికి. ఏం కలుగు చేస్తాడు? ఏంటి పాస్టర్ గారు, దేవుడు ఇంత శుద్ధలు పడేస్తాడంటగా, బంగారు శుద్ధలు. మా అక్కాయి వీళ్ళు విజయవాడలో ఉన్నారు. ఇది వరకు వాళ్ళు ప్రార్థన కాదు, ఇప్పుడిప్పుడే ప్రార్థన చేసుకున్నారు. ఈ మధ్య అరకేజీ శుద్ధ పడేశాడంట అందరి మెడల్లోనూ. అదేనయ్యా అని ఏమైనా ఉందా? మేము అట్లేం చెప్పట్లా, శుద్ధలు పడేస్తాడని చెప్పట్లా, శుద్ధలు పడేస్తాడని చెప్పట్లా. హల్లెలూయా, ఆమేన్. దేవుడు నిన్ను దీవించాలంటే నీవు ఆయన మాట వినాలి, ఆయన దర్శనాన్ని చూడాలి. ఆయన నీ దగ్గరకు వస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు కలిగేది ఏంటంటే విమోచన. అనండి అందరు. కొంతమంది మహాల్లరి చేస్తున్నారు. ఇక్కడ ఇంత మంచి వాక్యాలు, దేవుని మాటలు, సజీవుడైన వాక్యం చెప్తుంటే వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు. అదేమన్నా ఆరోగ్యానికి మంచిదా? ఏమి కాదు. దేవుని మాటలు వినబడేటప్పుడు మీరంతా ఏకీభవిస్తే మీరేమీ చేయకపోయినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మీరేమీ చేయక్కర్లా, మౌనంగా ఉంటే దేవుడు మీ బిడ్డలకు క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని పని జరుగుతుంటే నువ్వు అల్లరి చేసావనుకో, అట్లా ఉంటుంది వ్యవహారం. తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. ఇది విమోచన వర్తమానం, ఇది విమోచన పండుగ. హల్లెలూయా. ఇప్పుడు బీహార్ నుండి దొంగ వచ్చాడు అనుకోండి, ఏమండి గారు, ఇదే ఈ మధ్యకాలంలో ప్రజాపురంలో కర్రలు, మోపిదేవి దాకా పరుగులు, అదుగో 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 అటున్నాడు, ఇదిగో ఇటున్నాడు అని అనవసరంగా పిచ్చోళ్ళందరినీ వాయిగొట్టి చంపారు. ఒకవేళ బీహార్ నుండి దొంగలు వచ్చారనుకోండి, మొత్తానికి మీ ఊరోళ్ళకి దొరికారనుకో, పట్టుకొచ్చి చెట్టు కట్టేశారనుకో, వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారనుకో, ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు? అయ్యా నన్ను వదిలేయండిరా, తప్పేదో చేశాను, ఇక నేను మిమ్మల్ని చేయమన్నా చేయను బాబు అనుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో పొరపాటును కనుక ఓ ముసలం వచ్చి గబుక్కును ఓడదీసి, పోరా పిచ్చోడు అనవసరంగా తన్నులు తింటున్నావు, ఈ మధ్యలో కనబడ మాకు అందనుకో, ఎక్కడ ఉంటాడా? దానిని విమోచనం అంటారు. చిక్కబడి ఉన్నప్పుడు, పట్టబడి ఉన్నప్పుడు, ఏ ఆశ లేదని అనుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి గొప్ప సహాయము చేసి నిన్ను విడిపించే దానిని ఏమంటారు? విమోచనం అంటారు. స్తోత్రం. యేసయ్య ఎవరో చెప్పండి? విమోచకుడు, విమోచన కర్త. ఈ వర్తమానాలు ఏ వర్తమానాలు ఇవి? విమోచన వర్తమానములు. ప్రభు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కుటుంబంలోనికి నీకు విమోచన కలుగుతుంది. నీవు పట్టబడ్డావు, నువ్వు బంధించబడ్డావు. నిన్ను అపవాది బంధించి నరకానికి ఈడ్చుకొని పోతున్న ఈ సందర్భములో నిన్ను విడిపించేవా ఆయన ఒక ఆయన ఉన్నాడు, తప్పించే ఆయన ఒక ఆయన ఉన్నాడు, బ్రతికించే ఆయన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను నిత్య జీవమునకు నడిపించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు, సజీవుడైన యేసు, ఓ విమోచన కర్త అయిన యేసు. ఆయన వర్తమానాన్ని మధ్యాహ్నం లేక ఈ రాత్రి మీ మధ్యలోనికి తెచ్చాం. ఆయన నీ కుటుంబంలోనికి వస్తే నీకు మేలే గాని కీడెంత మాత్రమో కాదు. ఆ యేసయ్య ఈ రాత్రి మీ మధ్యలోనికి వచ్చాడు. అబ్బా, యోహాను తండ్రి అయినటువంటి జకరియా అంటున్నాడు, ఇదిగో విమోచన కలుగజేసెను. గట్టిగా చదవాలి, నువ్వు ఊపిరి లేకుండా చదవమాక. తన సేవకుడైన దావీదు వంశమునందు. ఈ మాటలు నేను మధ్యాహ్నం కాసులో చెప్పాను, మీకు కూడా చెప్తాను వినండి. ఇదిగో వాళ్ళేమో మరియ మాట్లాడింది అయ్యగారు, తర్వాత ఎలిజబెత్ కూడా మాట్లాడింది అయ్యగారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? జకరియా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు చూసారా? చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళాడు?
మీరు వాక్యంలో రోజు రోజుకి ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా లోతులకి, పైకి, ఇంకా ఎత్తైన స్థితికి వెళ్ళాలి. ఆదాము దగ్గరికి వెళ్ళిపోవాలి. అబ్రహాము దగ్గర నుండి లాక్కు రావాలి. దేవునికి స్తోత్రం. పట్టాలి, దొరకాలి పట్టు. స్తోత్రం. వాక్యంలో పట్టు లేకపోతే ప్రయోజనం లేదండి. ఉట్టి మాటలుగా ఏదేదో పెట్ట మాటలు చెప్పేసి సరిపెడితే ఎట్లాగా? మీరు గట్టి పట్టు పట్టాలి. ఇదిగో మన పితరుడైనటువంటి దావీదు ఉన్నాడే, అక్కడికి వెళ్ళిపోయాడు. యేసుని గురించి ఒకరు చెప్పిన తర్వాత ఇంకొకరు పట్టుకున్నప్పుడు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ. 2 కేటగిరీలు చెప్పాడు అక్కడ. ఒకటేమో మన శత్రువుల నుండి, అంటే ఒకటి చదువు. నంబర్ 1, ద్వేషించేవారు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి ప్రభువు నేను రక్షిస్తానన్నాడు. ద్వేషించే వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది మీకు? ఇదేంటి ఇక్కడ చేరింది, ఇక్కడ వదిలేనాడు, అటునాడు, ఆ కుర్చీ అటేపునాడు అంటున్నారా? ఆ ముఖం చూడటానికి కూడా నీకు ఇష్టం ఉండదు. అసలు ఒక సంగతి చెప్పనా, మా సంఘంలో ఆ మధ్య కోడలు ఎగ్గొట్టేసింది. కోడలు ఎందుకు ఎగ్గొట్టిందంటే కొత్తగా అత్తరాటం మొదలెట్టింది. చూసారా? అత్త వస్తుందని కోడలు జంపు అనలేరు. ఏం సంఘాలు, ఏమి లోకాలు ఇవి? ఇదేనా మీరు నేర్చుకునేది? అత్త వచ్చిన నేను అన్నాను, ఒక కోడలమ్మ మీ అత్తగారు ఎలా ఉందన్న, పాపమా నేను అన్నమాట. అయ్యగారు చెప్పండి. దానికేమైంది? గిత్తలాగా తిరుగుతుందట. అంటే లోపలల్లా ఏముందో చెప్పండి, చెప్పండి. ద్వేషం కూడుకుపోయి గూడు కట్టి కూర్చున్నది. ఎందుకంత నీకు ద్వేషం? యేసు రక్తమే జయం. ఈ రాత్రి వర్తమానం ఏంటంటే, నిన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు, నువ్వేం కంగారు పడక్కర్లా. ప్రభు నీకు అక్కడ విమోచన కలుగు చేస్తాడు. నీ మీద అసూయపడే వాళ్ళు ఉన్నారు, నీ మీద చెడ్డ కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో జరగాలని. నువ్వేమి కంగారు పడక్కర్లా. వాళ్ళు పెట్టిన శాపాలన్నిటిలో నుండి ప్రభువు నిన్ను తప్పిస్తాడు. వాళ్ళు కోరుకుంటున్న దుష్టత్వం అంతటిలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నా పిల్లల మీద ఎందుకే నీకు అంత ఏడుపు అని నువ్వేమి కంగారు పడక్కర్లా. వాళ్ళు ఏడ్చే కొద్దీ దేవుడు మనకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఒక ఆయన రాశాడు ఆటో మీద, నీ ఏడుపే నా డాష్ అని. ఎదుగుదలనిలే, భూతేమి రాయల నా ఎదుగుదల. అతడు రాశాడు కానీ అది అతని జీవితంలో కాదు, మన జీవితంలో నెరవేరుతుంది. ఒకవేళ ఎవడైనా నీ మీద అక్రమంగా ఏడిస్తే, బాధ పెట్టుకుంటే, నీ మీద కుతికిల దాకా కోపాన్ని దాచుకుంటే, విమోచన కర్త ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన దానిని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, ట్రాన్స్లేట్ చేస్తాడు. కీడును మేలుగా, చీకటిని వెలుగుగా, మరణమును జీవముగా, దుష్టకరమైన పరిస్థితులన్నింటినీ ఆశీర్వాదకరమైన పరిస్థితులుగా మార్చగలిగిన యేసుని రాత్రి ప్రకటిస్తున్నాం. ఆయన నీకు కావాలి, ఆయన నీలోనికి రావాలి. అప్పుడు నీ పరిస్థితిని ప్రభువు మార్చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువును కోరుకో, ఈ రాత్రి ప్రభువును ఇష్టపడు, ఈ రాత్రి ప్రభువును అంగీకరించు. ఆయన పేరు విమోచనకర్త. ఆమేన్. ఆయనంట మన శత్రువుల బారి నుండి, ద్వేషించు వారి నుండి తప్పించి రక్షణ కలుగా. స్తోత్రం. రక్షణ పొందాలి. మీరు ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవులు ఎవరన్నా అడుగుతున్నారా? అమ్మా రక్షణ పొందామని అడుగుతున్నారా? రాజబాబాయ్ గారు మవసభల్లో ఏం చెప్పారంటే, ఫిబ్రవరి 5, 6, 7 తారీఖులు జరుగుతాయి. మీరందరూ పాస్టర్ గారితో పర్మిషన్ తీసుకుని, పాస్టర్ గారు మీరు ప్రేమతో రండి. రాజబాబాయ్ గారు ఏం చెప్పారంటే, మనం ఎక్కడికి పోయినానంట, అమ్మ రక్షణ పొందావా 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 అని అడగాలంట. అప్పుడు వీళ్ళు అనాలంట మనల్ని, ఇక మీరంతే, మీకు రెండో పని లేదు, మీకు ఇది ఒక పిచ్చ, మనుషులను బతకనివ్వరు, మనిషి కనపడితే చాలు. చెప్పండి అమ్మా, రక్షణ పొందావా
పొందావా అని ఇది ఒకటి మొదలెడతారు అంటారంట. చూసారా? అంటే వాళ్ళు మనల్ని మనం లైన్లో ఉన్నట్లు అంట, లేకపోతే లేదు. మనం ఇప్పుడు బాగానే చెప్తాం, కానీ కొంచెం పైకి ఎదిగే కొద్దీ, పెద్దలతో పాటు కూర్చున్న కొద్దీ, ఎమ్మెల్యే గారి పక్కన కూర్చున్నాం అనుకో, అంటామా మాట? అనకపోగా అసలు క్రైస్తవులే కాదన్నట్టుగా చిన్నది ఇక్కడ ఒకటి పెట్టుకుని తయారవుతున్నారు మనోళ్ళు ఈ మధ్య. ఎంత విచారమో! ఎమ్మెల్యే గారికి నేను ప్రభువు బిడ్డనని కనబడాలి, ఎంపీ గారికి నేను రక్షకుని బిడ్డనని కనబడాలి. ఇదిగో నాయకులు వస్తున్నారు, నేను దేవుని సొత్తని వాళ్లకు తెలియాలి. అవసరమైతే బైబిల్ పట్టుకుని ఎదురుగుండగా నీవు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఇది రక్షణ వార్త. అయ్యా, మీరు కూడా రక్షణ పొందండి, మీరు కూడా మారు మనసు పొందండి, మీరు కూడా బాప్తిస్మం పొందండి. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులకు చెప్పే అవకాశం రాదు, చెప్పిన వాళ్ళు వినరు. దేవుడు నిన్ను వాడుకుంటే దాని కొరకు ఎంత మేలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేనండి. ముగించేస్తున్నాను. రక్షణ ఎట్లా ఉందన్నా నా మాట ఆ చివరి వచ్చిన మళ్ళా చదువమ్మా. తప్పించి రక్షణ. ఈ రాత్రి ప్రభువు తప్పించే దేవునిగా నీకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఎందులో చిక్కుకుపోయావో నాకు తెలియదు. అప్పుల్లో నుండా ప్రభువు తప్పిస్తాడు. రాత్రి మేము ఎక్కడికో పెడుతుంటే సిస్టర్ ఒక ఆవిడ చెప్తున్నారు, అయ్యా ఇదిగో ఇక్కడే కరెక్ట్గా ఇక్కడేనయ్యా మా మేనమామ గారిని నరికేశారయ్యా అన్నప్పుడు కారులో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తేరుకుని ఏంటది అన్నట్టుగా చూస్తున్నారు. మేము కూడా అవునా అన్నాం. చూసారా? కొంతమందికి ఆ భయం కూడా ఉంది, ఎవరన్నా నన్ను చంపేస్తారేమో. ఈ రాత్రి వర్తమానం ఏంటంటే, ఒకవేళ నీ కొరకు ఎవరన్నా తిరుగాడుతున్నప్పటికి కూడా ప్రభువు తప్పిస్తాడు, ప్రభువు నిన్ను బ్రతికిస్తాడు. ప్రభు హస్తాలు సురక్షితమైన హస్తాలు, ప్రభు హస్తాలు సురక్షితమైన హస్తాలు. ఈయన తప్పించగలిగిన సమర్థుడు. నిన్ను తప్పించడానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చాడు. మరణము నుండి తప్పిస్తాడు, నరకము నుండి తప్పిస్తాడు, శాపము నుండి తప్పిస్తాడు, పాపము నుండి తప్పిస్తాడు, శత్రువుల చేతిలో నుండి తప్పిస్తాడు, ద్వేషించు వారి దగ్గర నుండి తప్పిస్తాడు. ఆయన తప్పించే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో చెప్పండి, ఆయన నజరేయుడైనా నన్ను తప్పించండి నాయన, నా బిడ్డలను తప్పించండి నాయన. కొద్ది రోజుల క్రితమే, నేను పేరు చెప్పను, మీ ప్రక్కనే ఉన్న ఊర్లో ఓ బస్ డ్రైవరు వెనక్కి డ్రైవ్ చేస్తున్నాడు. అక్కడ చిన్న పిల్లోడు, సెకండ్ క్లాస్ పిల్ల మరి తప్పుకోలేకపోయిందంట, దాని క్రింద నలిగిపోయింది. ఆ రోజు మేము కూడా గడిచిన 25 ఏళ్లుగా స్కూల్ నడిపిస్తున్నాం, 26 ఏళ్లుగా. ఆ రోజు ఆ మాట చదివినప్పుడు నేను మళ్ళా హర్ట్ అయిపోయా. మళ్ళా చాలా బాధ కలిగింది. అయ్యో ప్రభువా, ఏదో స్కూల్ యాజమాన్యంగా మేము ఏదో చేస్తాం, ఎవరినో బ్రతిమలాడతాం, లేకపోతే కేసుకి వెళ్తాం, ఏదో ఒకటి చేస్తాం. కానీ ఒకవేళ ఆ డ్రైవర్ కూడా కేసులోకి వెళ్తాడు, లేకపోతే జైలుకి వెళ్తాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. కానీ పిల్లని మళ్ళీ ఎవరన్నా తిరిగి ఇవ్వగలరా బిడ్డని? ఇవ్వలేరు. ఎన్నిసార్లు మన బిడ్డలు స్కూల్కి వెడుతున్నారు, వస్తున్నారు. ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ పిల్లలు ఉన్నారే, నేను చూస్తున్నాను, నేను కూడా డ్రైవింగ్ సీట్లో చాలాసార్లు కూర్చుంటా కదా. ఏంటి గుద్దుతావా? గుద్దు అన్నట్లుగా డ్రైవ్ చేస్తున్నారు. అంత కారు అంత స్పీడ్లో వెళ్తుంటే ఒక్కొక్కడు మన దగ్గర దాకా వచ్చినాక ఇది ఇట్లా అంటాడు. ఇట్లా ఎక్కడికి? సూర్యాన్ని అడగండి, మీదకు వచ్చేసినట్టుగా. ఇప్పుడు నువ్వు అన్నావు, అవతల వ్యక్తి కూడా అన్నాడు అనుకో, చెప్పట్లేదు మీరెవరు, నువ్వు అన్నావు బాగానే ఉంది, అవతల వ్యక్తి కూడా అంటే కాళే అనలేరా? కాళేగా, కాళే. ప్రభువు నిన్ను కాపాడుతున్నాడు, ప్రభువు నిన్ను ఎన్నోసార్లు కాపాడుతున్నాడు, తప్పిస్తున్నాడు. అది నీ తల్లి ప్రార్థన కావచ్చు, నీ తండ్రి ప్రార్థన కావచ్చు, మీ అమ్మమ్మ ప్రార్థన కావచ్చు, మీ జేజమ్మ ప్రార్థన కావచ్చు, మీ నానమ్మ ప్రార్థన కావచ్చు, లేక ఒకవేళ మీ కొరకు కాచుకొని కూర్చుని తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధిలో చేతులెత్తుతున్న దైవజనుని ప్రార్థన కావచ్చు. నీవు బ్రతికిపోతున్నావు, నీవు తప్పించబడుతున్నావు, ప్రభువు నీ కొరకు మేలు చేస్తున్నాడు. వాటన్నిటిని మించి నిన్ను నరకము నుండి తప్పించడానికి ప్రభు ఈ రాత్రి దిగి వచ్చాడు.
ఈ రాత్రి అపవాది నీ కొరకు నరకాన్ని సిద్ధపరిస్తే దానిలో నుండి నీవు తప్పించబడాలని ప్రభువు కోరుతున్నాడు. అవునయ్యా, నేను తప్పించబడాలి, నా బిడ్డలు తప్పించబడాలి, నా కుటుంబము తప్పించబడాలి, నా ప్రజలు తప్పించబడాలి, నా గ్రామము తప్పించబడాలంటూ అందరూ లేచి నిలబడండి. కొద్ది నిమిషములు మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. నిన్ను రక్షించడానికి, నిన్ను తప్పించడానికి ప్రభువు ఈ గ్రామంలో సంచరించుచున్న రాత్రి, ఈ రాత్రి దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొద్ది నిమిషములు ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరు అటు ఇటు మాట్లాడొద్దు. ప్రతి కన్ను మూయబడాలి ప్రభు సన్నిధిలో. ప్రభువా, ఓ గొప్ప కార్యాన్ని, ఓ అద్భుత కార్యాన్ని, ఓ ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించండి నాయన, మీరు జరిగించండి ప్రభు అంటూ చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. కన్నులు మూయాలి, కన్నులు మూయాలి. విమోచన కార్యమును ప్రభు ఈ రాత్రి ఇక్కడ జరిగించున్నట్లుగా, ఆశ్చర్య కార్యమును ప్రభు ఈ రాత్రి ఇక్కడ జరిగించున్నట్లుగా, అద్భుత కార్యమును ప్రభు ఈ రాత్రి ఇక్కడ జరిగించున్నట్లుగా. హల్లెలూయా. కనికరించండి, కనికరించండి, కనికరించండి. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా, 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 2000 సంవత్సరాల క్రితం ఈ భూగ్రహానికి మీరు ఎందుకు వచ్చారో ఆ గొప్ప కార్యము ఈ ప్రాంత ప్రజల పక్షాన మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. రాజా, 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 మీ రాక నిష్ప్రయోజనము కాకూడదు ప్రభు. ఈ ప్రాంతాల పట్ల అయ్యా, 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 మీరు తెచ్చినటువంటి గొప్ప రక్షణ ఈ ప్రజల పక్షాన వృధా కాకూడదని ప్రార్థన చేస్తున్నాం. రాజా, 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 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునన్న మీ లేఖనాన్ని ఈ ప్రాంత ప్రజల పక్షాన నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప, 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 కృప విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంత గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి కాలనీలోనికి, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలోనికి నీ లేఖ నెరవేర్పు ప్రవహించునుగాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, 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 ఈ రక్షణను ప్రజలకు అందించడానికి మీరు వచ్చారో ఆ గొప్ప రక్షణ ఈ ప్రజల పక్షాన నాయన నెరవేర్చబడుగాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ప్రజలను నాయన మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. క్రిస్మస్ లో మీరు తెచ్చిన గొప్ప రక్షణ ఏదైతే ఉన్నదో ఈ ప్రజలకు అది ప్రాప్తించునుగాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ గ్రామములని గొప్ప రక్షణను చూచునుగాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరూ చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యులందరూ రక్షణ పొందవలనని అక్కడ వ్రాయబడింది. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావలసిన వారై ఉంటూ ఉన్నారు. ఈ ప్రాంతాలు, ఈ గ్రామాలు, ఈ ప్రజలు, ఈ కుటుంబాలు గొప్ప రక్షణ అనుభవములోనికి రావాలి. క్రిస్మస్ లో ప్రభువు నిక్షిప్తపరిచిన గొప్ప రక్షణ ప్రజలలోనికి రావాలి, గ్రామాలలోనికి చొరబడాలి, అధికారులలోనికి రావాలి. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని మనలో ఎంతో మందికి తెలుసు. ఎన్నో రుజువులు ఉన్నాయి మన జీవితాలలో. ఈ రాత్రి మన ప్రార్థన అంశం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ప్రజలను మీరు రక్షించండి, మీరు రక్షించండి. ఘోరమైన అగ్నిగుండమనబడిన పాతాళము నుండి తప్పించండి ప్రభువా. మతము, కులము రక్షించలేని ఆ ఘోరమైన పాతాళం, ధనము, ధాన్యము రక్షించలేని ఆ పాతాళములో నుండి ప్రభువా, బలం, బలగం విడిపించలేని ఆ పాతాళములో నుండి నీవు తప్ప మరింకేది విడిపించలేని ఆ పాతాళములో నుండి రక్షింపబడడానికి ఆకాశము నుండి ఒక కృపను పంపయ్యా అని ప్రభుని అడుగుదాం. అయ్యా, 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 రక్షించండి ప్రభువా. విస్తారమైన ఆత్మల పంటను కోసే కృపనివ్వండి ప్రభువా. విస్తారమైన ఆత్మల పంటను ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కాలనీని దర్శించండి ప్రభువా. ప్రతి గ్రామమును దర్శించమని ప్రార్థన చేస్తున్నాం రాజా. మరొకసారి అందరూ చేతులు పైకెత్తుదాం.
స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. గొప్ప రక్షణతో ఈ ప్రాంతాలను నింపేసేయండి ప్రభువా. ఈ ప్రజలను మీరు దర్శించుదురుగాక ప్రభువా. కలువరి శిలువలో మీరు చిందించిన రక్తధారలు ఈ ప్రాంతాన్ని కడగాలి స్వామి. దాటిపోవద్దని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఓ యెషయా గ్రంథం 2:2 ప్రకారముగా, మీకా 4:1 ప్రకారముగా సమస్త అన్యజనులు ఈ అంత్య దినాలలో ప్రవాహం వలె నీ సన్నిధికి రావాలి ప్రభువా. రక్షణలోనికి రావాలి ప్రభువా. రక్షణ వస్త్రము చేత కప్పబడాలి ప్రభువా. ఈ ప్రజలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కొరింథీ 2వ పత్రిక 4:4 అపవాది ఏ నేత్రాలనైతే మూసివేశాడో ఆ మనోనేత్రములను పరిశుద్ధాత్ముడా మీరు తెరియ చేయుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. మీరు తెరవ చేయుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ ప్రకాశం ఈ ప్రాంతాలలో ఈ రాత్రి ప్రకాశించింది ప్రభువా. వెలుగులోనికి ప్రజలు చుదురుగాక. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఈ ప్రజలు యేసు నామములో నడిపించబడుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. తరతరాలుగా వెంబడిస్తున్న శాపం ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనలో అద్భుతము జరిగి ప్రతి శాపపు కట్లు తెగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి కాడి విరిగిపోవునుగాక, ప్రతి కట్టు తెగిపోవునుగాక, ప్రతి రోగము ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి అయ్యా. ఈ ప్రాంత ప్రజలకు దీర్ఘాయుష్యు ప్రసాదించండి ప్రభువా. ఈ ప్రజల వ్యవసాయములను వ్యాపారములను దీవించండి రాజా. ఈ ప్రజల ఉద్యోగములను దీవించండి ప్రభువా. ఈ ప్రజల పశుపక్ష్యాదులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ప్రజలలో ఉన్నటువంటి యవన బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వారి విద్యలో బుద్ధిలో మీకు మీ యొక్క కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యవనస్తులందరికీ నాయన శ్రేష్టమైన ఉద్యోగములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ చిత్తములో ఉన్న శ్రేష్టమైన వివాహ బంధములను తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ క్రిస్మస్ ఆరాధన ఈ గ్రామమునకు అత్యంత దీవెనకరముగా మార్చబడునుగాక. తరతరాలుగా వెంబడిస్తున్న శాపము ఈ గ్రామము నుండి వెళ్ళిపోవునుగాక. కీడు తొలగిపోవునుగాక. వేలు కలుగునుగాక. అపవాది తరాలుగా కడుతూ వచ్చిన ప్రతి కట్టు ఈ రాత్రి యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో ప్రతి కట్టు తెగిపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి కాడి విరిగిపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాం. ప్రజలకు విమోచన కలుగునుగాక. ప్రజలకు విడుదల కలుగునుగాక. కుటుంబాలుగా ప్రభు సన్నిధికి పరుగులు పెట్టుకుని వచ్చుదురుగాక. కులమత భేదాలు లేకుండా ఒక ప్రవాహము వలె రక్షకుని యొద్దకు ఈ ప్రాంతవాసులు పరుగులు పెట్టుకొచ్చుదురుగాక. దేవా, మీ దీవెని ప్రజల మీదకి దిగిరానిమని ప్రార్థన చేస్తూ సకల కీడుల నుండి తప్పించి మేలులతో నింపమని ఈ రాత్రి గొప్ప పనిని ఇక్కడ జరిగించుట కొరకై మీరు చూపిన ఈ విశేష కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమయు ఘనతయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము పరమ తండ్రి. బిగ్గరగా మేము చెప్దాం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిలబడి ఉండండి. అందాల తార రుదించిన దైవ సేవకులు కరుణాకర్ గారు సేవకులందరూ సేవకురాండ్రు పైకి రండి. చిన్నపిల్లలందరూ ముందుకు రండి, మీకు కేక్ పెడతారు. పైకి రండి పిల్లలు. క్యాండిల్స్ పంచండి, నలుగురు ఐదుగురు కలిసి పంచండి, ఒకళ్ళిద్దరు కాదు. పాస్టర్ గారు ముందుకు వచ్చి నిలబండి. ఎదిగిన దారి తొలగిన వేళ వేదలో కృంగితి యేసయ్య తాను ఎప్పటి వారే ఎదురే
అవతరించేనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించెనాను విజయ పదమునా విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించెనాను విజయ పదమునా విశ్వాలనిలిగి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరచిమ్మి బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుదించెనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలు కృంగితి యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలు కృంగితి యేసయ్య తార ఎప్పటి వాలె ఎదురాయి త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయం పొందుచు ఇది స్వామి కడకు అందాల తార అరుదించెనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ప్రభు జన్మస్థలము కాకరే గాలి పరలోక సౌఖ్యమే పాలుని చూడ జీవితము పావనమాయెను ప్రభు జన్మస్థలము కాకరే గాలి
Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. Happy, Happy Christmas. We wish you Happy Christmas. Wish you Merry Christmas. We wish you Merry Christmas. Happy Christmas. Happy, Happy Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. Happy, Happy Christmas. Happy, Happy, Happy Christmas. Merry, Merry, Merry Christmas. Merry, Merry, Merry Christmas. Happy, Happy, Happy Christmas. క్రీస్తు మన కొరకు పుట్టెను. Hallelujah. క్రీస్తు మన కొరకు బెత్లెహేములో పుట్టెను. Hallelujah. క్రీస్తు మన కొరకు కుమ్మరివానిపాలెంలో పుట్టెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బలో యేసు క్రీస్తు మహారాజుకు, రానయ్యున్న రారాజుకు, రక్షణనిచ్చిన యేసు స్వామికి హల్లెలూయా. నీ పాపం పోవాలంటే, నీకు మారు మనస్సు కావాలంటే, నీవు మోక్ష భాగ్యానికి చేరాలంటే, నీవు పరలోక రాజ్యమును చూడాలంటే బలో యేసు క్రీస్తు మహారాజుకు హల్లెలూయా. ఆమేన్. Put up the candles, please. Put on the lights, please. ప్రార్థన చేయాలంటే మీరు ఆఫ్ చేయాలి. ప్రార్థన ఒక్క నిమిషం అన్న. చిన్న ప్రార్థన చేసిన తర్వాత గిఫ్ట్ ప్రోగ్రామ్. మీ దగ్గర క్యాండిల్ ఆఫ్ చేయకపోతే మీరు కళ్ళు మూయకండి. కళ్ళు మూయాలంటే క్యాండిల్ ఆఫ్ చేసినాక మూయండి. పరిశుద్ధుడా మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. పాపమును ఒప్పుకొనుట ద్వారా, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అడుగుట ద్వారా, నిజముగా మా హృదయముల యందు ఒప్పించబడుట ద్వారా మీరు మాకిచ్చే ఈ గొప్ప ప్రశస్తమైన రక్షణ కొరకాయి మీకు స్తోత్రాలు. పాప విషయమై బిడ్డలు ఒప్పించబడడానికి, నరక విషయమై బిడ్డలు తప్పించబడ్డానికి మీ కృప చూపి నడిపించి దీవించి బలపరిచి వాడుకుని ఈ గ్రామాన్ని దీవించండి. రజాపురం గ్రామాన్ని కూడా దీవించండి నాయనా. పెదకళ్ళేపల్లి గ్రామాన్ని కూడా దీవించండి. ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ ఆశీర్వదించండి. నాయకులను దీవించండి. గ్రామ పెద్దలను దీవించండి నాయన. గ్రామస్తులను దీవించండి. యవన బిడ్డలను దీవించండి. చిన్న పిల్లలను దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగ విషయంలో మేలు చేయండి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలకు వ్యాపార విషయంలో కృప చూపండి. చదువుకుంటున్న బిడ్డలకు గొప్ప అవకాశాలు కలిగించండి. జ్ఞానవంతులుగా చేయండి. ఎక్కడైనా బిడ్డలు చిక్కబడిపోయి ఉంటే, తప్పించుకోలేని పరిస్థితులుంటే, నా వల్ల కావడం లేదనుకుంటే, అప్పుల బారిలో కేసుల బారిలో పడిపోయి ఉంటే, ఈ రాత్రి నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో విడుదలను ప్రకటిస్తున్నాం. విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, గొప్ప కార్యమును వారు చూచుదురుగాక, వారు రక్షణ పొందుదురుగాక. స్వామి కనికరించండి. ఇదిగో నీ దాసులు మా ప్రియులు నాయన సోనరాజయ్య గారిని, అమ్మగారిని, పెద్దమ్మగారిని నాయన, వారి కుమారులు శామ్యుల్ గారిని, అమ్మగారిని, వారి బిడ్డలను, రెండవ కుమారుని, కుమార్తెలందరినీ జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా ప్రభు సీమోన్ పాస్టర్ గారి కొరకాయ మీకు స్తోత్రాలు నాయన. సహోదరిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను, కుమారుని, కుమార్తెను దీవించండి. కోడలను జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ఇక్కడ ఇవ్వబడిన సంఘం, అక్కడ నాయన రజాపురంలో ఇవ్వబడిన సంఘం, కుమరవానిపాలెంలో ఇవ్వబడిన సంఘం, ఇంకెక్కడెక్కడ పరిచర్యలు ఉన్నాయో ఈ పరిచర్యలన్నింటినీ దీవించండి. వారి విశ్వాస బిడ్డలందరినీ సమృద్ధిగా దీవించమని. రాత్రికి మైక్ పెట్టిన బిడ్డలు, లైటింగ్ విషయంలో సహకరించిన బిడ్డలు, నాయన వాహనాలకు డ్రైవర్స్ గా వచ్చిన బిడ్డలు, వాయిద్యములు వాయించిన బిడ్డలు, ఎవరెవరు నాయన పరిచర్యలో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించమని. డెకరేషన్ చేసిన బిడ్డలను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దైవజనులను ప్రత్యేకమైన రీతిలో పైకెత్తమని. పాడి ప్రార్థించిన బిడ్డలను, ఆరాధన చేసిన బిడ్డలను ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరిని సమృద్ధిగా దీవించి పంపమని యేసు శక్తి కలిగిన నామమును అడుగుచున్నాము మా పరమ తండ్రి. అయ్యగారు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. హల్లెలూయా. ప్రభువైన యేసుమికిన్న వందనములు. ఈ రాత్రి దాసులను ఎంతగానో ఘనంగా వాడుకున్నందుకు నీ స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరి మీదకి నీ కృప, నీ ఆత్మను కుమరించు, బలహీనలను స్వస్థపరచు. గొప్ప అద్భుత కార్యములు ఈ కూడిక ద్వారా ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి గొప్ప ఆశీర్వాదం కలిగించి మహిమ పొందమని
యేసునామమున నడుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అందరిచ్చే సావాసం కూడి వచ్చిన మనందరికీ ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న బిడ్డలకును సదా తోడయుండును గాక. హల్లెలూయా.